ఆంధ్రప్రదేశ్లోని స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వేగంగా సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో నగరపాలక సంస్థల పునర్విభజనపై కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రస్తుత డివిజన్ల సంఖ్యను గణనీయంగా పెంచింది. రాష్ట్రంలో ఉన్న 13 మున్సిపల్ కార్పొరేషన్లలో జనాభా పెరుగుదల, పట్టణ విస్తరణ, సేవల సమర్థవంతమైన అందుబాటు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ మార్పులు చేపట్టినట్టు అధికారులు పేర్కొంటున్నారు. ఈరోజు విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, తిరుపతి, కడప, ఏలూరు, అనంతపురం, ఒంగోలు, విజయనగరం, చిత్తూరు, మచిలీపట్నం నగరపాలక సంస్థలలో డివిజన్ల సంఖ్య పెంచబడింది. ఈ పెంపు ఆధారంగానే రాబోయే స్థానిక ఎన్నికలలో వార్డుల పునర్విభజన జరుగుతుంది. వివరాల్లోకి వెళ్తే గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న 98 డివిజన్లను 120కు పెంచారు. విజయవాడలో 64 నుంచి 86కు, గుంటూరులో 57 నుంచి 76కు, నెల్లూరులో 54 నుంచి 72కు పెంచడం జరిగింది. కర్నూలులో 52 నుంచి 68కి, తిరుపతిలో 50 నుంచి 66కు, కడపలో కూడా 50 నుంచి 66కు పెంపు చేశారు. అలాగే ఏలూరులో 50 నుంచి 62కు, అనంతపురం, ఒంగోలు, విజయనగరంలో 50 నుంచి 62 డివిజన్లకు పెంచారు. చిత్తూరు, మచిలీపట్నం కార్పొరేషన్లలో 50 నుంచి 60కు పెంపు జరిగింది. ఈ మార్పులతో ప్రతి కార్పొరేషన్లో ప్రజలకు మరింత సమీపంగా పరిపాలన చేరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మున్సిపల్ శాఖ ఇప్పటికే ఈ నిర్ణయాలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయగా త్వరలోనే అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. డివిజన్ల సంఖ్య పెంపుతో ప్రజాప్రతినిధుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. దీని ద్వారా పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, సమస్యల పరిష్కారం మరింత వేగంగా జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద ఈ నిర్ణయం రాబోయే ఎన్నికల దిశగా కీలక అడుగుగా భావించబడుతోంది.